పెళ్ళాలని మొగుళ్ళు చంపుతున్నారు, మొగుళ్ళని పెళ్ళాలు చంపుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులను చంపేస్తున్నారు ప్రేమ కోసం అని. అసలు ప్రేమ అంటే ఏంటమ్మా మీ ఉద్దేశం? అంటే ఏంటంటే ఆడపిల్లలకు అది ఒక కూరగాయలు కట్ చేసుకొని పొయ్యిలో వండుకొని కడుపులోకి తినేద్దాం అనుకుంటానే కానీ అసలు ఆడపిల్లలు స్టాండర్డ్గా చదువుకొని ఒకడికి మొగడిగా డేర్గా అలా బతికింది ఆడపిల్ల. ఇప్పుడు ఒకప్పుడు ఝాన్సీ లక్ష్మి ఉందనుకో, ఎంతమంది దేవతలు వాళ్ళందరూ ఎట్లా కత్తి పట్టుకుని యుద్ధం చేసిన దేశం మన వరంగల్. అలాంటి పిల్లలు ఇప్పుడు ఎవరన్నా ఉండరా? అమ్మ అబ్బాయిని చూసి ఒకసారి కింది మీద చూడంగానే బెండ్ అయిపోతుంటుంది. ఇంకా ఎక్కడున్నారు? ఒక్కటే రోజుల్లో, ఒక్కటే నిమిషాల. ఎందుకంటే నేను చూసుకుంటూ వస్తున్నా కాబట్టి అంటున్నా. అంటే అమ్మాయిలందరూ నన్ను వెనక తిట్టుకున్నా నేను నాకేం భయం లేదు. కొందరు అంటే మంచిగా ఉండమని కోరుకుంటున్నాం. ఎవరైనా తల్లిదండ్రుల పేరు మీకోసం ఎంతో కలలు కానీ ఎన్నో కష్టాలు, అయ్యో నా బిడ్డలు పెళ్లి చేస్తే మనవాళ్ళు ఎత్తుకోవాలని ఎన్నో ఆశలు ఉంటాయి. మరి వాళ్ళ ఆశలు ఎక్కడ ఉంచుతారు? ఇవాళ అమ్మాయి ఏడుగురుతాడో ఒక్కతే ఆడపిల్ల ఇవాళ బలైపోయింది, వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తుంది. మరి ఏంటి? అందుకే అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉంటే ఎంతో మంచిది. మొగోడు రోడ్డు మీద ఎట్లనైనా తిరుగుతుంది అర్ధరాత్రి, ఆడపిల్ల పోలేస్తుందా? మరి ఎందుకు ఆడపిల్లలు ఇంకా ఎందుకు ఆలోచించటం లేదు? ఎంతమంది చచ్చిపోతాను చూసుకుంటేనే మళ్ళీ లవ్ చేస్తాను. యూట్యూబ్లో ఎంతమంది ఇద్దరు చచ్చిపోయింది ఇట్లనే. మరి ఆ ఆడపిల్లలకి ఇంకెందుకు అర్థం కావట్లేదు? ఇంకెప్పుడు అర్థం అవుతుంది? అంటే మంచోళ్ళు కూడా ఉంటారు కదా, అందరు చెడ్డోళ్ళు కూడా ఉంటారు కదా. అరే మంచోడైంది, నువ్వు లోనకు పోయి చూస్తున్నావు. వాడు మంచోడ, పైకి మంచిగానే, వీడు కూడా మంచిగా ఉండట పైకి నవ్వుకుంటా యూట్యూబ్లో ఏదేదో చేసుకుంటుంటారట. నవ్వు వెనక ఎన్ని కుట్రాలు కుతంత్రాలు ఎంత ఇది ఉంటుందో తెలియదు కొంతమందికి. మరి నవ్వు వెనక ఉండే ఆమెను చంపేసినారు. మరి అలా ఏంది? వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ ఒక్కగాని ఒక ఆడపుట్టు కానీ ఏడుస్తుంది. వాడు జైల్లో 4 రోజులు లాయర్ గారు పోతారు, జైలు ఇస్తారు, తీసుకొస్తారు, బయట తిరుగుతారు. మరి ఆ అమ్మాయి వస్తుందా? ఇంకొక పానం వస్తుందా?